హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ వీడియోలో వచ్చేసి బీన్స్ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా కొన్ని పల్లీలు తీసుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి బీన్స్ తీసుకొని చిన్న చిన్నవిగా ఇలా మనకు నచ్చినట్లు కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని అందులోకి వేసుకొని సరిపడే అంత సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని బీన్స్ అనేది బాగా బాయిల్ చేసుకోవాలండి. ఇక్కడ బీన్స్ ఫ్రైకి పల్లీల పొడి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ పల్లీలు అలాగే వెల్లుల్లి సాల్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ చూసారు కదండి, బీన్స్ అనేది బాగా బాయిల్ అయిపోయాయండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అలాగే ఆవాలు కరివేపాకు 2 కట్ చేసినటువంటి పచ్చిమిర్చి అలాగే 1 ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ బాయిల్ చేసినటువంటి బీన్స్ అనేది వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలండి. లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు ఉంచేసినట్లయితే బాగా ఫ్రై అయిపోతాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిటికెడు పసుపు వేసుకోవాలండి. వేసుకున్నంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము పల్లీల పొడిని రెడీ చేసుకున్నాం కదండి, ఆ పొడిని తగినంత వేసుకోవాలండి. కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తక్కువైనా కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల వరకు కలబెట్టుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అంటే చాలా టేస్టీగా అలాగే సింపుల్గా ఉంటుందండి. ఈ కాంబినేషన్ వచ్చేసి రసం లేకి చాలా బాగుంటుందండి బీన్స్ ఫ్రై అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.